మీరు గనక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే గనక మీకు మినిమం ఆఫ్ 50 VIEEE ప్రిపేర్ అవ్వనా, బిట్స్ కి ప్రిపేర్ అవ్వనా, SRM JEE కి ప్రిపేర్ అవ్వనా, ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? మీకు సిలబస్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ JEE ఎగ్జామ్ కి మీరు జస్ట్ VIT మీరు ఏదైతే వెబ్సైట్ ఉందో అది ఓపెన్ చేసినా సరిపోతుంది. సో ఇందులో మీకు చాలా క్లియర్ గా ఇందులో ఇచ్చేస్తారు. VIEEE ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ బిట్వీన్ 28th April to 3rd May టెంటేటివ్లీ. సో 28th April నుంచి 3rd May వరకు మీకు ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ డేట్లు కొద్దిగా అటు ఇటు మారవచ్చు బేస్డ్ ఆన్ JEE మెయిన్ సెకండ్ అటెంప్ట్, ఎబ్సెట్ ఎగ్జామినేషన్, ఇంకా వేరే ఎగ్జామ్స్ అన్ని కన్సిడర్ చేసుకునే ఇస్తారు. దీంట్లో మీ స్లాట్ మీరే బుక్ చేసుకోవచ్చమ్మా. ఓకే, సో ఇందులో క్వశ్చన్స్ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే మొన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. 26th నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మీరు నెమ్మదిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి March 31st. ఫస్ట్ నేను మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపించేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే March 31st is the last date of online application. అది కూడా టెంటేటివ్లీ కొద్దిగా పెంచే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది March 31st, ఇంకా చాలా టైం ఉంది. మీరు ఈ రోజే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు, అన్ని డెసిషన్లు తీసుకున్నాక ఫిల్అప్ చేసుకోవచ్చు. తర్వాత April 28th నుంచి May 3rd వరకు VIEEE ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా టెంటేటివ్, బికాస్ ఎబ్సెట్, JEE మెయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఒకసారి డేట్స్ చూసుకుంటారు వీళ్ళు. తర్వాత రిజల్ట్స్ సెకండ్ వీక్ ఆఫ్ మేలో రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. తర్వాత సెకండ్ వీక్ ఆఫ్ మే ఆన్లైన్ కౌన్సిలింగ్ ఆన్లైన్ లోనే జరుగుతుందమ్మా. వీళ్ళ కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మనం ఒకసారి చూసుకుంటే గనక ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ వీళ్ళకి చెప్పాను కదా, వెల్లూర్, చెన్నై, AP అండ్ భోపాల్. సో VIT వెల్లూరులోకి వచ్చేటప్పటికి బీటెక్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ LNT, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో కంప్యూటర్ సైన్స్ CSE, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, AIML, AID, అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్ CSE, సైబర్ సెక్యూరిటీ, CSE విత్ కొలాబరేషన్ విత్ TCS, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్. ఇలాంటివి ఉంటాయి కాబట్టే వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి ఎక్కువగా మనకి పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. రీజన్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయమ్మా, కొలాబరేషన్ ఎక్కువ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ తో వీళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి అనమాట. కొద్దిగా ₹1 ఎక్కువైనా కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని చెప్పి అందరూ జాయిన్ అవుతారు. VIT APకి వచ్చేటప్పటికి చూడండి, యాక్చువల్ గా VIT APకి వచ్చేసరికి మీకు VIT APలో ఇవన్నీ ఉన్నాయి. బీటెక్ ECE ఉంది, బీటెక్ ECE విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, బీటెక్ ECE VLSI ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమేటివ్ డిజైన్ ఉంది, రోబోటిక్స్ ఉంది, ఇంకా CSE ఉంది, CSE విత్ AIML ఉంది, CSE విత్ బ్లాక్ చైన్ ఉంది, CSE సైబర్ సెక్యూరిటీ, CSE డేటా అనలిటిక్స్, CSE సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, CSE బిజినెస్ సిస్టమ్స్. ఈ బ్రాంచెస్ అన్ని ఉన్నాయి కదా. మనం ఏమనుకుంటామంటే ఎందుకు, ఎలాగో ఎబ్సెట్ ఉంది కదా, ఎబ్సెట్ లో మంచి ర్యాంక్ వస్తే నాకు BITలో సీట్ వస్తుంది కదా అనుకుంటే వీళ్ళు ఎబ్సెట్ లో ఈ బ్రాంచెస్ అన్ని పెట్టరు. వీటిలో కొన్ని మాత్రమే ఎబ్సెట్ కౌన్సిలింగ్ ఉంటాయి, అన్ని బ్రాంచెస్ ఉండవమ్మా. మీరు ఎబ్సెట్ కౌన్సిలింగ్ లో చూస్తే అక్కడ 3, 4 బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. మీరు ఏదైనా బ్రాంచ్ లో సీట్ కావాలి అంటే మాత్రం VIEEE ఎగ్జామ్ రాయాలి. తర్వాత మీకు ఎబ్సెట్ కట్ ఆఫ్ కూడా అప్రాక్సిమేట్ గా చెప్తానమ్మా. నాకు 2-3 days బ్యాకే ఒక స్టూడెంట్ మెసేజ్ కూడా చేశారు. హీ గాట్ 2025 ఎబ్సెట్ లో హీ గాట్ 3428 ర్యాంక్. సో 3000-4000 ర్యాంక్ వస్తేనే VITలో సీట్ వస్తుంది అనమాట. హీ గాట్ సీట్ ఇన్ CSE, సో పర్ 3400. సో 3400 బిలో 5000 మీ ర్యాంక్ ఉంటే మీకు AP ఏదైతే VIT ఉందో దాంట్లో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎబ్సెట్ ద్వారా మీరు VIT రావాలి అనుకుంటే గనక ఎబ్సెట్ ద్వారా VIT కట్టినా కూడా మీరు 1,03,000 ఫీజు కట్టాలమ్మా.
మీకు ఫీ రియంబర్స్మెంట్ అప్లై అయితే గవర్నమెంట్ పే చేస్తుంది. ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎబ్సెట్ కౌన్సిలింగ్ కి మాత్రమే ఉంటుంది. విఐట్రీ ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారా ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై కాదన్నమాట. నెక్స్ట్ అడ్మిషన్ ఎలా జరుగుతుంది, దీంట్లో అడ్మిషన్ ఎలా జరుగుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే గనక ఒకసారి నేను ఎలిజిబిలిటీ కూడా మీకు చెప్పేస్తాను. దీంట్లో అడ్మిషన్ ఎలా జరుగుతుంది, ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో ఏజ్ లిమిట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూస్ డేట్ ఆఫ్ బర్త్ ఫాల్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st July 2004 ఆర్ ఎలిజిబుల్. మీ డేట్ ఆఫ్ బర్త్ 1st July 2004 దాని తర్వాత ఉండాలి. వీళ్ళందరూ కూడా బిఫోర్ దానికంటే ముందు ఉండాలి. సారీ, ద డేట్ ఆఫ్ బర్త్ ఆర్ రికార్డెడ్ యాజ్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ప్రూఫ్ గా తీసుకుంటారు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. తర్వాత మీరు గనక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే గనక మీకు మినిమం ఆఫ్ 50% ఉండాలన్నమాట అగ్రిగేట్ మార్క్స్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇందులో బైపీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో బయాలజీ ఆర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే గనక 50% మార్క్స్ ఉండాలి. మిగతా వాళ్ళందరికీ కూడా 60% మినిమం మార్క్స్ ఉండాలమ్మా. మీ అగ్రిగేట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం ఆఫ్ 60% మార్క్స్ ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో పీసీఎంబీ ఆర్ పీసీఎం, పీసీఎం అంటే ఎంపీసీ, పీసీఎంబీ అంటే ఎంబైపీసీ. సో హూ హ్యావ్ అటెంప్టెడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ aptitude VIEEE 2026 with 60% aggregate marks in maths, physics and chemistry. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఖచ్చితంగా మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ అన్నమాట. సో ఎనీబడీ కెన్ రైట్ VIEEE ఎగ్జామ్. దేశం మొత్తం మీద ఎవరైనా VIEEE రాయొచ్చు. దీంట్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ అడ్మిషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిల్ ద అడ్మిషన్ ఫామ్, అంటే అప్లికేషన్ ఫామ్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ అండ్ స్క్రూటినీ జరుగుతుంది. మీ అప్లికేషన్ వెరిఫై చేస్తారు, స్క్రూటినీ చేస్తారు. తర్వాత జనరేట్ అ లింక్ ఫర్ టెస్ట్ స్లాట్, మీకు మీరే స్లాట్ బుక్ చేసుకుంటారు. స్లాట్ బుకింగ్ అనేది ఇప్పుడే జరగదు. మీరు ఇవాళ అప్లై చేసుకున్నారు అనుకోండి, ఇవాళ స్లాట్ బుకింగ్ ఉండదు. స్లాట్ బుకింగ్ కి మళ్ళీ టైం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు కేవలం చేసేది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం మాత్రమే. సో స్లాట్ బుకింగ్ అనేది మీరు చేసుకుంటారు, అది ఆన్లైన్ లోనే ఉంటుంది. ఫలానా డేట్ ఫలానా టైంలో నేను ఎగ్జామ్ రాస్తాను అని నువ్వు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ద టెస్ట్ స్లాట్ అండ్ జనరేట్ సెంటర్ బుకింగ్, అడ్మిట్ కార్డ్ జనరేషన్ బై ద క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా తర్వాత జరుగుతాయి. టెస్ట్ స్లాట్ బుక్ అయిన తర్వాత మీకు ఒక అడ్మిట్ కార్డ్ వస్తుంది, సెంటర్ ఎక్కడ అన్ని చెప్తారు మీకు. ఆ తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మీకు అడ్మిషన్ అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫీజ్ అంతా చూడండి 1350 రూపాయలు, 1350 రూపీస్ అప్లికేషన్ ఫీజు అంతే. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటేనే కాస్ట్లీ అమ్మ. ఇంకా ఫీ స్ట్రక్చర్ చూద్దరు కానీ ఒక రేంజ్ లో ఉంటది అనమాట. 1350 రూపీస్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫామ్ కి మాత్రమే. తర్వాత కౌన్సిలింగ్ కి మళ్ళీ పే చేయాలి. సో ఇది 1350 రూపీస్ కట్టి మీరు అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ఎలా చేసుకోవాలి? వెరీ సింపుల్. మీరు ఒక న్యూ యూజర్ ఐడి రిజిస్ట్రేషన్, ఇందాక వెబ్సైట్ బిగినింగ్ లో చూసారు కదా, రిజిస్టర్ చేసుకుంటారు. సైన్ ఇన్ విత్ రిజిస్టర్డ్ యూజర్స్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ, అప్లికేషన్ ఫీ, ఫోటోస్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. ఇది మర్చిపోకండి, డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ మర్చిపోవద్దు. తర్వాత దీంట్లో ఫీ స్ట్రక్చర్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఫీ స్ట్రక్చర్ వెరైటీగా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఫీ స్ట్రక్చర్ అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఒకసారి ఇక్కడ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూడండి అమ్మా. దిస్ ఈస్ హౌ ద ఫీ స్ట్రక్చర్ ఈస్ డివైడెడ్. కేటగిరీ 1, 2, 3 అని ఉంటుంది. కేటగిరీ 1, 2, 3 ఏంటి? కేటగిరీ 1, 2, 3 అంటే మీకు వచ్చిన ర్యాంక్ ని బట్టి దాదాపుగా అప్రాక్సిమేట్ గా మీకు వచ్చిన ర్యాంక్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, 5 అని డిసైడ్ చేస్తారు. సిఎస్సి కేటగిరీ 1 లో మీకు సీట్ రావాలి అంటే మీ ర్యాంక్ అప్రాక్సిమేట్ గా 560 లేదా 600 లోపే మీ ర్యాంక్ ఉండాలి. 1000 లోపు వేసుకోండి, 1000 లోపు
విఐటి ట్రిపుల్ ఎగ్జామినేషన్ రాస్తే ఆ ఎగ్జామ్ లో మీ ర్యాంక్ అనమాట. కేటగిరీ 2లో సీట్ సిఎస్సి కావాలి, కేటగిరీ 3 సిఎస్సి ఇలా వెళ్తూ ఉంటే దాదాపు 20,000 లోపు ర్యాంక్ వస్తే విఐ ట్రిపుల్ ఎగ్జామినేషన్ లో 20,000 లోపు ర్యాంక్ వస్తే మీకు సిఎస్సిలో సీట్ వస్తుంది అనమాట. ఇలాగా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ కేటగిరీ వైజ్ ఎందుకు అంటే ఎక్కడైనా కూడా అయితే డబ్బులు ఉండాలి లేదా టాలెంట్ ఉండాలి. సో డబ్బులు ఉన్న వాళ్ళు కేటగిరీ 5 వచ్చినా కూడా కట్టేసుకుంటారు, కానీ నాకు అంత ఫీజు కట్టలేను. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు కేటగిరీ 5లో నువ్వు ఫీజు పే చేయాలి అంటే కేటగిరీ 5లో ఫీజు పే చేయాలి అంటే నువ్వు సంవత్సరం మొత్తానికి ఒక్కొక్క సంవత్సరానికి 1 year కి 5,46,000 కట్టాలి. ఒక సంవత్సరానికి 5,46,000 అవుతుంది. అలా 4 సంవత్సరాలు. ఇంత డబ్బు నా దగ్గర లేదు, నేను కట్టలేను అన్న వాళ్ళు టాలెంట్ నిరూపించుకోండి. టాలెంట్ ద్వారా ఏం చేయొచ్చు అంటే టాలెంట్ ద్వారా నువ్వు కేటగిరీ 1లోకి వచ్చావనుకో, కేటగిరీ 1లో పర్ ఇయర్ 2,02,000 అవుతుంది. 2 lakhs ఎక్కడ, 5 lakhs ఎక్కడ? సో 2 lakh కూడా చాలా మందికి ఎక్కువే, కానీ ప్రైవేట్ కాలేజెస్ ఇలాగే ఉంటాయి. సో నువ్వు కేటగిరీ 1లో వచ్చేలాగా ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, నువ్వు సంవత్సరానికి 2 లక్షలు కడితే సరిపోతుంది. అదే కేటగిరీ 2 అనుకోండి 3,20,000, కేటగిరీ 3 అనుకోండి 4,86,000, కేటగిరీ 4లోకి వస్తే 5,36,000, కేటగిరీ 5 అయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువగా ఇక్కడే పడతా ఉంటారు. బికాస్ సీరియస్ గా తీసుకోరు. స్టడీస్ ని సీరియస్ గా తీసుకోకపోతే బర్డెన్ ఎవరికి పడుతుంది అంటే పేరెంట్స్ కి, లేదా పేరెంట్స్ చేతులు ఎత్తేస్తారు. వాళ్ళ వల్ల కాదు కదా, ఒక లిమిట్ వరకే వాళ్ళు పే చేయగలరు. సో నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, ఏదో ఒక కాలేజ్లో ఎక్కడో ఒక చోట చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా జరగకూడదు అనుకుంటే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్. నీ టాలెంట్ ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ లోకి వచ్చేటప్పటికి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్ లో టెస్ట్లు ఉంటాయి. ఆప్టిట్యూడ్ అంటే జనరల్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో మ్యాథ్స్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ లో 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లో 5 క్వశ్చన్స్, ఆప్టిట్యూడ్ లో 10 క్వశ్చన్స్. అదే మీరు MBPC స్టూడెంట్స్ అయితే గనక ఇలా ఉంటుంది. బట్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes, 125 క్వశ్చన్స్ అంతే కదా. ఇవన్నీ కలిపితే 125 క్వశ్చన్స్ అవుతాయి. 70, 80, 125 క్వశ్చన్స్. 125 క్వశ్చన్స్ 2 hours 30 minutes లో రాయాలి. 2 hours 30 minutes లో 125 క్వశ్చన్స్ రాయాలి. కరెక్ట్ ఆన్సర్ కి +4, రాంగ్ ఆన్సర్ కి -1, జస్ట్ లైక్ యువర్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్. మీరు కేటగిరీ 1లో రావాలి అంటే 125 క్వశ్చన్స్ కి మీకు ఖచ్చితంగా దాదాపుగా 80 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. 80 క్వశ్చన్స్ పైన కరెక్ట్ అయిన వాళ్ళు కేటగిరీ 1లోకి వస్తారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను జేఈకి ప్రిపేర్ అవ్వనా, ఎఫ్సెట్ కి ప్రిపేర్ అవ్వనా, విఐ ట్రిపుల్ కి ప్రిపేర్ అవ్వనా, బిట్స్ కి ప్రిపేర్ అవ్వనా, SRM జేఈకి ప్రిపేర్ అవ్వనా? ఎలా ప్రిపేర్ అవ్వాలా? నువ్వు నీ స్కిల్ ఎంత బాగా, ఇంజనీరింగ్ వాళ్ళు ఎగరేసుకుని ఫ్రెండ్స్ తో తిరిగి, సినిమాలు తిరిగి, పార్టీలు చేసుకుని, ఏదో ఎగ్జామ్ ముందు రోజు ఒక PDF వస్తుంది అది చదివేసుకుని టర్మ్ ఎగ్జామ్ రాస్తాను అంటే అయ్యేది కాదు. ఓన్ గా ప్రాజెక్టులు చేయాలి. సో ఓన్ గా నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే అప్పుడు కంపెనీస్ నిన్ను సెలెక్ట్ చేసుకుంటాయి. ఓకే, ఇస్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ జేఈ ఇన్ 2 months? ఫ్యాన్ ఆఫ్ కేఆర్డి మ్యామ్. 2 months లో 0 నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం నాట్ పాసిబుల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ నాలెడ్జ్, కొద్దో గొప్ప లైట్ గషన్లోనూ చెప్తాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా మందికి ఇంకా తెలియదు లోకల్ నాన్ లోకల్ గురించి. ఏపీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ అన్ ఇంజనీరింగ్ సీట్ త్రూ తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్. Similarly, Telangana students are not eligible to get a seat through AP EPSET counseling. I hope my statement is clear. ఇప్పుడు లోకల్ ఎవరు ఏపీ స్టూడెంట్, ఎవరు తెలంగాణ స్టూడెంట్? ఎవరైతే 10th class అండ్ ఇంటర్మీడియట్ 2nd year, 1st year బోర్డ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ 10th class బోర్డ్ ఎగ్జామినేషన్ నువ్వు ఎక్కడైతే స్టేట్ లో రాసావో అదే నీకు లోకల్ గా కన్సిడర్ చేస్తారు. సో 10th class హైదరాబాద్ లో చదివాను, ఇంటర్మీడియట్ ఆంధ్రాలో చదివాను అంటే 10th class దాని ముందు 9th 8th చదివావు కదా ఆంధ్రాలో, సో యు ఆర్ అన్ ఆంధ్ర స్టూడెంట్. సో 10th class బోర్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్ నువ్వు ఏ రాష్ట్రంలో రాస్తే
దాట్ ఈస్ యువర్ లోకల్. అంతేగాని మా పేరెంట్స్ ఏపీలో ఉన్నారు అంటే నేటివిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు, కానీ దానివల్ల 15% నీకు రిజర్వేషన్ ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ అప్లై కాదు. సో నీకు ఫీ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే యూ షుడ్ బి పక్కా లోకల్ టు ఏపీ ఆర్ తెలంగాణ. అందరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే.